పరిచయ్ ఈ ఫిలింలో ఒక నలుగురు అమ్మాయిలని వేరే బాయ్స్ అంటే వాళ్ళ భర్తలు లేకపోతే ఆ విలేజ్లో ఉన్న పర్సన్స్ ఆ మగవాళ్ళందరూ ఈ నలుగురు అమ్మాయిల్ని ఎట్లా హింసిస్తున్నారు, వాళ్ళని ఎట్లా రేప్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఆ రేప్లని తప్పించుకోవడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటి అనేది ఈ పరిచయ్ అనే సినిమాలో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ముఖ్యంగా 4 క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ 3 అనేటివి చాలా మేజర్ క్యారెక్టర్స్ అనమాట. రాధిక ఆప్తే అండ్ బిజ్లీ అండ్ ఇంకొక క్యారెక్టర్. ఈ రాధిక ఆప్తే ఏంటిదంటే ఆమె క్యారెక్టర్ ఏంటిదంటే సింపుల్‌గా తనకు ఒక హస్బెండ్ ఉంటాడు. చాలా తాగుబోతనమాట. అతనికేమో కరెక్ట్‌గా పని చేయదు. పని చేయదంటే అతను జస్ట్ ఆ అమ్మాయిని తాగి వచ్చి కొడతా ఉంటాడనమాట. జస్ట్ ఆమెను పొట్టు కొట్టడం అతని పని రాధిక ఆప్తే. సో ఆమె దెబ్బలు తినుకుంటా వచ్చి తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చి చెప్పుకుంటూ ఏడుస్తుంటుంది. తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె మ్యారీడ్ పర్సన్. బట్ ఆమెకు భర్త లేడు. సో వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో అతనికి పెళ్ళికి వస్తాడు. అతనికి పెళ్ళి చేయడం కోసం ఆమె డబ్బులు జమ చేసి మరీ కడతా ఉంటుంది. వాడేంటంటే జులాయి పర్సన్ అనమాట. సో హీరోయిన్ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ విడో. అంటే ఆమె కూడా ఆమె లైఫ్లో 40 ఇయర్స్ ఉంటుంది. బట్ ఆ అమ్మాయికి ఎవ్వరు ఉండరు. సో తను కూడా ఒక మంచి లవ్ కోసం అలాంటి దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ రాధిక ఆప్తే ఎవరైతే ఉన్నారో ఆమె హీరోయిన్, మెయిన్ సెంట్రల్ హీరోయిన్ ఆమె. అండ్ బిజ్లీ అని ఇంకో క్యారెక్టర్ అని చెప్పినాం కదా, వాళ్ళు ఈ గుజరాత్ ఆ ప్రాంతంలో ఏంటంటే ఇది చాలా రోజుల క్రితం జరిగిన స్టోరీ కాబట్టి ఆ టైంలో ఈ టీవీలు అలాంటి అప్పుడప్పుడే వస్తున్నాయి. అలాంటి టైంలో ఈ డ్యాన్సులు ఉంటాయి కదా, ఒక బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చి విలేజ్లో డ్యాన్సులు చేస్తుంటారు కదా, అట్లా డ్యాన్సులు చేస్తూ అండ్ ఆమె పక్కనే వేరే వాళ్ళకి పంచే ఒక క్యారెక్టర్ బిజ్లీ క్యారెక్టర్ అనమాట. తను ఏంటిదంటే ఫుల్ డ్యాన్స్ చేస్తుంది, నైట్ మొత్తం డ్యాన్స్ చేస్తుంది. ఆ నైట్ డ్యాన్స్ చేసిన వాళ్ళల్లో ఎవరో ఒకరు డబ్బులు ఎక్కువ ఇచ్చి ఆమెతో పంట అని చెప్పేసి అంటారు కదా, సో వాళ్ళ దగ్గర పడుకొని తను డబ్బులు సంపాదించుకుంటూ ఉంటుంది. ఒక ఆమె బిజ్లీ, ఆమె డ్యాన్స్ చేసుకుంటూ వేరే వాళ్ళతోని ఒక ప్రాస్టిట్యూషన్ అనమాట, సింపుల్గా ప్రాస్టిట్యూట్గా బతుకుతున్న ఒక ఆమె. అండ్ తన ఫ్రెండ్ రాధిక ఆప్తే, తానేమో భర్త చేతిలో తన దెబ్బలు తింటుంది. అండ్ ఇంకొక ఆమెనేమో వాళ్ళ కొడుకుకి పెళ్లి చేద్దామని చెప్పేసి ఆమె అనుకుంటుంది. సో ఇట్లా వీళ్ళ ముగ్గురు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ ముగ్గురు లైఫ్లో మేల్ డామినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ బిజ్లీని చాలామంది అంటే ఆమెకు నచ్చకపోయినా పండుకోవాల్సి వస్తుంది ఆ కస్టమర్స్ వచ్చినప్పుడు. రాధిక ఆప్తేనేమో వాళ్ళ హస్బెండ్ కాబట్టి ఆటోమేటిక్గా వాడు వస్తాడు, తిడతాడు, కొడతాడు, ఆ ఫుడ్ బాగాలేకపోయినా కొడతాడు అండ్ ఫుల్ తాగేసి కొడుతూనే ఉంటాడు. అండ్ ఈమె లైఫ్లో ఈ వైఫ్ వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయినాడని చెప్పినా కదా, ఆమె ఏంటిదంటే పెళ్ళి చేస్తుంది, పెళ్ళి కొడుకుకు చేస్తుంది, డబ్బులు ఇచ్చి మరీ చేస్తుంది. ఆ కొడుకుకు మంచి సంబంధం చూద్దామని అనుకుంటుంది. బట్ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఆ చిన్న పాప ఎవరైతే పెళ్ళి చేస్తారు కదా, ఆ అమ్మాయికి గుండు ఉంటుంది అనమాట. అంటే ఈ ఎంట్రుకలు ఉంటాయి కదా అవి ఉండవు. సో వాడిని అందరూ ఎక్కిరిస్తారు. వాళ్ళ అమ్మ చేసిన తప్పనని వాడు అనుకుంటాడు. బట్ ఆమె కావాలని చేయదు. ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, అది ఇన్సిడెంట్ అనేది సినిమాలోనే ఉంటుంది. చాలా డిస్కస్ చేయడం కన్నా అది సినిమాలో ఉంటేనే బెస్ట్. సో అట్లా వాళ్ళ అమ్మ మీద వానికి కోపం. వాడు వాళ్ళ అమ్మ కావాలని చేసింది, నాకు ఈ బోడిదాన్ని ఇచ్చి చేసింది అని చెప్పేసి వాడు అనుకుంటాడు. సో అట్లా వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ కూడా ఒక ఫీమేల్ వీళ్ళు ముగ్గురు ఫుల్ ఎంజాయ్ చేసే పర్సన్స్ అండ్ చాలా ఇది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో రాధిక ఆప్తేకి ఏంటంటే ఒక పిల్లలు కనాలని చెప్పేసి తను కోరుకుంటుంది. బట్ వాళ్ళ హస్బెండ్ ఏమో వాడు వచ్చి వాడు తాగి వంటున్నాడు కాబట్టి ఆబ్వియస్గా పని జరగకపోతే పిల్లలు కొడతారు, పుట్టరు కాబట్టి తనకు బిజ్లీ అనే అమ్మాయి హెల్ప్ చేస్తుంది. బిజ్లీ అనే అమ్మాయి వేరొక అబ్బాయిని చూపిస్తుంది. వేరొక ఒక గుహలలో ఉండే ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళి పండబెడుతుంది. సో అప్పుడు రాధిక ఆప్తే కరెక్ట్ అంటే నిజంగా రొమాన్స్ అంటే ఏంది, ఫస్ట్ నైట్ అంటే ఏంది అనే ఒక బ్యూటిఫుల్ థింగ్ని ఈ సినిమాలో చూపించారు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సెక్స్ అనేది జస్ట్ వాళ్ళు ఒకరు వచ్చి జస్ట్ ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయి మీద పడుకొని చేసేది కాదు. జస్ట్ ఆ అమ్మాయి కూడా అంతే ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి అండ్ ఆ సీన్ని జస్ట్ ఏమాత్రం కట్ చేయకుండా అంతే డీప్గా అండ్ అంతే ఎమోషనల్ అండ్ రొమాంటిక్ నెక్స్ట్ లెవెల్ చూపించారు. అసలు ఎక్కడ కూడా మనం జిగుత్సాకరంగా లేకుండా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ రాధిక ఆప్తే ఆ సీన్ చేసినప్పుడు అయితే అసలు మైండ్ బ్లాక్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆ అమ్మాయి
బాయ్స్ వచ్చి జస్ట్ రొమాన్స్ చేసుకుని వెళ్ళిపోతారు అని అనుకునే టైప్లో ఉంటుంది. ఆమె మైండ్ సెట్ కూడా అట్లా ఉంటుంది. బట్ అతను వచ్చి ఫస్ట్ ఆమె కాలు మొక్కుతాడు. కాలు మొక్కిన తర్వాత తనని కూడా ఆ రొమాంటిక్ దాంట్లో దింపిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆ సంగమం జరిపి వాళ్ళిద్దరూ ఒక యాక్ట్ ఏదైతే మేకింగ్ లవ్ అనే యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని చేస్తారు. అట్లా ఆమె రాధిక ఆప్తే ప్రెగ్నెంట్ అయిపోతుంది. అండ్ బిజిలీ ఆమె డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి అని చెప్పినా కదా, ఆ అమ్మాయి ఏంటిదంటే తను తన ప్రొఫెషన్లో తను ఒక్కతే కింగ్ లాగా ఉంది, బట్ క్వీన్ లాగా ఉంది. అలాంటి టైంలో వేరే అమ్మాయి పోటీకి వస్తుంది. పోటీకి వచ్చి వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎదురవుతుంది. సో అప్పుడు బిజిలీ ఏం చేస్తుంది, ఇంకా ఓవర్ డామినేట్ చేయడం కోసం చాలా ట్రై చేస్తుంది. బట్ ఇంకా అమ్మాయి ఎస్కేప్ అవుదామని చెప్పేసి ఎస్కేప్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఇట్లా ఈ 3 క్యారెక్టర్స్ కూడా వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషను అండ్ దారుణమైన సిచ్యువేషన్స్, వాళ్ళ రొమాంటిక్ లైఫ్ని ఇవన్నిటిని క్లియర్ కట్గా చూపించి వాళ్ళు ముగ్గురు ఎట్లా ఈ బంధనాలు, ఈ మగవాళ్ళ మధ్య ఉండే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఎట్లా ఎస్కేప్ అయ్యారు అనేది ఈ సినిమా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఐ థింక్ ఇండియన్ సినిమాలో ఇది వన్ ఆఫ్ ద ఫిలిం అది కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసింది. హ్యూమన్ అంటే ఫీమేల్ పర్స్పెక్టివ్ నుంచి, ఒక మహిళల పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళకున్న డిజైర్స్ని కానీ ఇవన్నిటిని క్లియర్ కట్గా ప్రజెంట్ చేసిన ఫిలిం పర్చేజ్. వీలైతే చూడండి, ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా దొరుకుతుంది, పెద్ద కష్టమేం కాదు. బట్ ఆ రాధిక ఆప్తే సీన్ ఏదైతే గృహలో జరిగిందో దానివల్ల, అండ్ దానికన్నా ముందు వాళ్ళ హస్బెండ్ కొట్టినప్పుడు తను ఈ క్లాత్స్ తీసేసి ఆ మందు రాపించుకుంటుందని చెప్పినా కదా, అక్కడ వీటి మూలాన ఈ సినిమాని స్టార్టింగ్లో బ్యాన్ చేసారు, సెన్సార్ ఇష్యూస్ వచ్చినాయి. ఇవన్నీ జరిగినప్పటికి కూడా స్టిల్ సినిమా రిలీజ్ అయింది. ఎనీవే ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం, వి షుడ్ వాచ్ దట్ ఫిలిం. ఈ ఫిలిం చూడడం వల్ల ఏమరుగుతుందిరా బాబు అని అంటే, సింపుల్గా నాకు అర్థమైంది ఏంటంటే, మనకు ఫీమేల్ పర్స్పెక్టివ్ అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళని మనం అర్థం చేసుకున్నప్పుడు మన బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అర్థం చేసుకున్నప్పుడు బిహేవియర్ వేరేగా ఉంటుంది. ఇలాంటి ఫిలిమ్స్ బ్యాన్ చేయడం కన్నా వాళ్ళ పర్స్పెక్టివ్ని ప్రజలు చూసి, ఆడియన్స్ చూసి వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వడం చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అండ్ సినిమానైతే నాకైతే పిచ్చగా నచ్చింది. ఇది రాజస్థాన్లో సింపుల్గా ఒక రూరల్ ఏరియాలో జరుగుతున్న ఒక సింపుల్ కథ, బట్ ఎక్స్ట్రాడినరీ కథ. వీలైతే చూడండి. దట్స్ ఇట్. చూసిన తర్వాత డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకెన్ని మరొక ఫిలిం సజెషన్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.